హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ యాంకర్ అనుష. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడతాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, నా అన్వేషణ తెలుసు కదా మీకు, ప్రపంచ యాత్రికుడు. అతని వీడియోస్ చాలామంది చూస్తారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, అలాగే ఎంతోమంది ఫాలోవర్స్, సమాంత, సాయి పల్లవి లాంటి వాళ్ళు కూడా అతన్ని ఫాలో అవుతున్నారు. సో అయితే ఏంటంటే సార్, రీసెంట్గా ఒక వీడియో పెట్టడం జరిగింది. నా అన్వేషణ ఏమంటున్నారంటే, నాగార్జునకి బెట్టింగ్ యాప్స్కి ఏదో సంబంధం ఉంది. నాగార్జున గారు ఈ వచ్చిన బెట్టింగ్ యాప్స్లో వచ్చిన అమౌంట్ అంతా టెర్రరిస్టులకు ఇస్తున్నారు. సో యూజువల్గా నాగార్జున గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారా సార్? దీని గురించి మీరు ఏం చెప్తారు? ఆయన ఏమిటంటే ప్రపంచం అంతా తిరిగాడు కానీ ఆయనకి బుద్ధి పెరగలేదు పాపం. నా అన్వేషణ ఆయన ఏదో వ్యూస్ కోసం ఇవన్నీ ఇట్లా పిచ్చి మాటలన్నీ మాడుతుంటాడు. మామూలు తెలుగులో సామెతలు ఉన్నాయి, మోకాలకి బట్టతలకి ముడిపెట్టడము అని. అంటే తలా తోక లేని విషయాలన్నీ కనెక్ట్ చేయడం. లేదంటే అదిగో పులి ఇదిగో తోక అని ఒక సామెత ఉంది. అంటే అసలు పులి లేదు, తోక లేదు, అదిగో పులి అంటే ఇదిగో తోక అంట. అక్కడ పులి ఉంటే తోక ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఇప్పుడు ఏమిటి ఆయన ఏమంటాడంటే, బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు వాళ్ళు యాడ్స్ చేస్తున్నారు, వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు. బెట్టింగ్ యాప్ల మూలాలు ఎక్కడెక్కడో ఉంటాయి. బెట్టింగ్ యాప్ ఇక్కడ ఉంటుంది, ఈ దేశంలో ఉంది. దాన్ని ఎందుకు మనం అవాయిడ్ చేయలేకపోతున్నాం బెట్టింగ్ యాప్స్ని అంటే, ఎక్కడెక్కడో ఏదేదో దేశాల నుంచి అవి ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఈ బెట్టింగ్ యాప్ల్లో అనేక మంది ఆడుతూ పోగొట్టుకుంటూ ఉంటారు కదా. ఈ డబ్బంతా కూడా ఏమిటంటే, ఆ బెట్టింగ్ యాప్లు నడిపే వాళ్ళ దేశాల్లో ఉన్న వాళ్ళకి పోతే అవన్నీ ఉగ్రవాద మూలాలు ఉన్నవి అనేది ఒక వాదన ఉంది. అది కన్ఫర్మ్డ్ కాదు, కన్ఫర్మ్డ్ ఎవరికి తెలియదు. అసలు అంత కన్ఫర్మ్డ్గా తెలిస్తే వాటన్నిటిని ఎప్పుడూ ఆపేసేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటే, ఈ బిగ్ బాస్ని ప్రమోట్ చేసిందంతా నాగార్జునే కాబట్టి ఈయనకు ఉగ్రవాదులతో సంబంధం. సో ఈయనకు కూడా ఉగ్రవాదులతో సంబంధం ఉందని చెప్తున్నారు. ఎలా సంబంధం ఉంటుంది? ఈయనకి ఏం సంబంధం? బిగ్ బాస్లో కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. ఎలా సెలెక్ట్ చేస్తారు? ఏదో ఒక సినిమా సీరియల్లో పనిచేసిన వాళ్ళు, లేదా ఒక సీనియర్ నటుడు, అప్పుడున్న సోషల్ మీడియాలో సెలబ్రిటీను. ఇప్పుడు నిన్న మొన్న ఎవరు ఆంటీ, కూరల ఆంటీ, కుమారి ఆంటీ వస్తున్నారు అన్నారు. లేదంటే ఇంత మునుపు ఏదో ఆయన ఏదో వంటల ఛానల్లో టేస్టీ తేజ అని ఆయన వచ్చాడు. ఇంకొక ఆయన ఏదో ఆర్గానిక్ పండిస్తున్నానని ఒక ఆయన వచ్చాడు. ఇలా అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ప్రముఖంగా, రేపొద్దున ఈ నా అన్వేషణ కూడా బిగ్ బాస్ పోవచ్చు. వీళ్ళందరినీ కొంత వాళ్ళు ఏదో బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారు, అక్కడ ఉంచి వారం వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. వీళ్ళు బిగ్ బాస్ అనేది అదేం సామాజిక సేవ చేసే సంస్థ ఏం కాదు కదా. వాళ్ళు డబ్బుల కోసం, అంటే కమర్షియల్ షో అది. ఆ జనం ఎక్కువ చూస్తే యాడ్స్ ఎక్కువ వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి. వీళ్ళు ఎందుకు వెళ్తారంటే, బిగ్ బాస్ పోతే మాకు ఫేమ్ వస్తుంది, మాకంటే బయట ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ పాపులారిటీతో 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అని వీళ్ళు వస్తారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, వీళ్ళు ఏమి యాప్స్ చేస్తున్నారో వీళ్ళకి కూడా తెలియదు. డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఎట్లుంటే వాళ్ళు ఏం పెద్ద సెలబ్రిటీలే వాళ్ళు ఏం యాడ్స్ చేస్తున్నారో వాళ్ళు తెలియకుండా ఇరుక్కుంటున్నారు. ఇక బిగ్ బాస్లో అంతా చిన్న చిన్న వాళ్ళే కదా ఉంటారు. వీళ్ళు ఏమిటంటే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేయడం వల్ల ఏమైందంటే, ఈ మధ్య కేసు అయింది. ఇక్కడ తెలంగాణలో సజ్జనార్ గారు అందరినీ పిలిపించి ఇది వార్నింగ్ ఇచ్చారు, మీరు ప్రమోట్ చేయకూడదయ్యా అని. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, ఈ నా అన్వేషణ ఆయన ఈ బెట్టింగ్ యాప్ల మూలాలన్నీ కూడా ఉగ్రవాదాలు, ఇప్పుడు ఆ డబ్బంతా ఉగ్రవాదులకు పోతుంది. ఆ ఉగ్రవాదులు సైనిక ఆయుధాలు అవన్నీ ఇచ్చి వీళ్ళందరినీ ట్రైన్ చేసి మళ్ళీ మన దేశం మీదకే తరుముతున్నారు. కాబట్టి నాగార్జున గారు కూడా దీనికి బాధ్యత వహించాలా అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయనకి నాగార్జున గారికి ఆయనకి ఏంటి సంబంధం? తలా తోక లేకుండా నోటికి వచ్చింది మాట్లాడి ఇప్పుడు ఆయన పర్పస్ నెరవేరింది. ఆయన వ్యూస్ వచ్చేసినాయి, ఆయన వీడియో పాపులర్ అయిపోయింది, వైరల్ అయిపోయింది. కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా దీని మీద చర్చలు అవి ఇవి చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. యూజువల్గా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్నంటే చాలా మందికి ఇష్టం కూడా. ఆయన మాట్లాడే మాటలు ఎవ్రీథింగ్ చాలా ధర్మంగా, న్యాయంగా మాట్లాడతాడు, ముక్కుసూటిగా మాట్లాడతారని చెప్పేసి అంటూ ఉంటారు. ఆయన చేసిన వీడియోలు కూడా అట్లనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మధ్య ఇట్లా డైవర్ట్ అయిపోవడము, వ్యూస్ కోసము అని అంటున్నారు కాబట్టి, దారి తప్పారు అని అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఎవరిని పడితే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే బెటర్ ఏమో. పచ్చళ్ళు గురించి ఏదో మొన్న ఏదో అలేఖ్య చిట్టి పచ్చళ్ళ గురించి కూడా ఆయన ఏదో వీడియో చేశాడు. ఇప్పుడు నాగార్జున గారు యాక్చువల్గా అయితే ఆయన ప్రాసిక్యూట్ చేయాలి. ఏమైనా నాకు ఉగ్రవాదులతో సంబంధాలను ఎలా నిరూపించు అని కోర్టులో కేసు వేస్తే, ఆ నా అన్వేషణ ఆయన మళ్ళీ ఒక వీడియో చేసుకుంటాడు, నేను కోర్టుకు వెళ్తున్నాను అని. మళ్ళీ దానికి ఒక 10 లక్షల వ్యూస్ వస్తాయి.
కాబట్టి పర్పస్ నెరవేరింది. కానీ ఈ సోషల్ మీడియాలో ఏమిటంటే ఈ తంబనైల్ సిద్ధము ఇవన్నీ జరుగుతూ ఏంటంటే అసలు గందరగోళంగా ఉంది. నోటికి వచ్చిన అంటే విషయం లోపల విషయం ఉండదు కానీ బయట ఏదో పెడతారు. కుక్క చావు చేస్తావు జాగ్రత్త అని తమ్మురేలు పెడతారు. అది ఏమిట్రా అని మనం లోపల పోయి చూస్తే కుక్కలు పెంచేవాడి గురించి ఉంటుంది దాంట్లో. మనకి ఎట్ట తెలుస్తుంది? కాబట్టి ఇదంతా ట్రిక్కిష్గా అతను ప్రపంచానంతా చుడుతున్న వాడికి ఉగ్రవాద మూలాలు ఏడుంటాయి తెలియదు. ఆయన చాలా దేశాలు తిరిగాడు కదా. ఉగ్రవాద మూలాలు అంత ఈజీగా బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు ఆయుధాలు వచ్చేసేటట్టుంటే అన్ని దేశాల మీద ఉగ్రవాదులు యుద్ధం చేస్తారు కదా. కాబట్టి ఊరికే ఆయన పాపులారిటీ కోసం ఒక వీడియో వదిలాడు, దాని మీద చర్చలు జరుగుతున్నాయి. నాగార్జున ఇంతవరకు ఏమి రెస్పాండ్ కాలేదు. ఎగ్జాక్ట్లీ ఓవరాల్ గా ఇట్స్ ఫేక్ న్యూస్. ఫేక్ కాకుండా ఎలా ఆయన బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్లను అందరినీ ఆయన కంట్రోల్ చేస్తాడా? వాళ్ళ జీవితాలన్నింటినీ ఏమయ్యా నువ్వు మా బిగ్ బాస్ అంత టైం ఏడు ఉంటుంది ఆయనకి? ఆయనకు అసలు సెలక్షన్ కూడా ఆయన చేయడు. ఎవరెవరికి పెద్ద నెట్వర్క్ ఉంటుంది, టీం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ మా.